వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. ఈ రోజుతో మనం మూక పంచశతి కటాక్ష శతకం ముగించుకోబోతున్నామమ్మా. నేడు మనం 91వ శ్లోకం నుంచి 101వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. జాగర్తి దేవి కరుణా సుఖ సుందరీ తే తాటంకరత్న రుచిదాడిమఖండ శోభే కామాక్షి నిర్భర కటాక్ష మరీచి పుంజ మాహేంద్ర నీలమణి పంజర మధ్య భాగే. దేవి కామాక్షి, నీ చక్కని చూపు కాంతి సమూహం ఇంద్రనీలమణులతో చేసిన అందమైన పంజరం. అందులో నీ చెవి కుండలాల కాంతి దానిమ్మ పండులా ప్రకాశిస్తోంది. అదే పంజరంలో కరుణ అనే ఆడచిలుక అంటే నీవేనమ్మా మేలుకొని ఉన్నావు తల్లి అని. చక్కని చూపు అనేటువంటి కాంతి సమూహాన్ని దేంతో పోల్చారు? ఇంద్రనీలమణులతో చేసినటువంటి అందమైన పంజరంగా పోల్చారు. అయితే అందులో అమ్మవారి యొక్క చెవి కుండలాల కాంతి దానిమ్మ పండులాగా ప్రకాశిస్తోందిట. అంటే ఎర్రహ రత్నాభరణాలు చెవులకు ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఆభరణాల కాంతి దానిమ్మ పండులా ప్రకాశిస్తోంది. అదే పంజరంలో కరుణ అనేటువంటి ఆడచిలుక అంటే నీవే అమ్మా మేలుకొని ఉన్నావు అమ్మా అని తన భక్తులని సదా కాచి రక్షించడానికి ఆ యొక్క జగన్మాత అలా మేలుకొని వర్తిస్తోంది అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. కామాక్షి సత్కువలయస్య సగోత్ర భావాత్ ఆక్రామతి శృతిమసౌ తవ దృష్టిపాతః కించ స్ఫుటం కుటిలతాం ప్రకటీకరోతి భ్రూవల్లరీ పరిచితస్య ఫలం కిమేతత్.
అమ్మా కామాక్షి, నీ చూపు మంచి కలువ పూలతో సోదర భావాన్ని వహించిన నీ చెవిని ఆక్రమిస్తోంది అమ్మా. అంతేకాదు, స్పష్టంగా వక్రత్వాన్ని కూడా ప్రకటిస్తోంది. ఇలా నీ చూపు వక్రంగా మారడానికి, వంకరగా తిరిగి ఉన్న నీ కనుబొమ్మలతో నీ చూపు సావాసం చేయడమే కారణమా? స్పష్టంగా వక్రత్వాన్ని ప్రదర్శిస్తున్న అమ్మవారి చూపు తన చెవులలో ధరించిన నల్ల కలువతో సోదరభావాన్ని పెంచుకుని ఆ కలువ పువ్వు ఉన్న చెవి దాకా సాగింది అని కవి భావన. అది అమ్మవారి యొక్క చూపు కలువ పూలతో సోదర భావాన్ని వహించి, అంటే చెవులకి కలువ పువ్వులు అని చెప్పుకున్నాం గదా! ఆ కలువ పువ్వులు, నల్ల కలువలు చెవిని చేరి కళ్ళని చూసి ఈర్ష్యపడుతూ ఉంటాయి అన్నట్లుగా. ఏమిటి, నా కాంతి కంటే నీ కళ్ళు ఇంకా నల్లని కాంతితో విరాజిల్లుతున్నాయి అన్నట్లుగా చూస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం. అందుకని మంచి కలువ పూలతో సోదర భావాన్ని వహించిన నీ చెవిని నీ చూపు ఆక్రమిస్తోంది అమ్మా. అంతేకాదు, స్పష్టంగా ఏం చేస్తోంది? వక్రత్వాన్ని ప్రకటిస్తోంది. అంటే వంకరతనాన్ని. ఇట్లా నీ చూపు అసలు వంకరతనంగా, అంటే వక్రంగా మారడానికి కారణం నీ కనుబొమ్మలతో నీ చూపు సహవాసం చేయడం వల్ల ఏమిటి అని అంటున్నారు. అంటే ఏమిటి? ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? కనుబొమ్మలని విల్లుతో పోల్చారు కదా! అమ్మవారి యొక్క చూపుని రాముడితో పోల్చారు అన్నారు. రాముడు అంటే ఒకే బాణం కాబట్టి ఆ చూపు అనేటువంటిది ఒక్కసారి మన మీద ప్రసరిస్తే చాలు, మనకి జన్మ జన్మల సార్థకత లభించినట్లే అన్నట్లుగా కూడా మనం చెప్పుకున్నాం. అట్లా నీ యొక్క చూపు వక్రాన్ని పొందడానికి, వంకరతనాన్ని పొందడానికి గల కారణం నీ కనుబొమ్మలతో సహవాసం చేయడం వల్ల ఏమిటి అని. ఆ? సంస్కృత వర్ణనలు చాలా అద్భుతంగా ఉంటాయమ్మా కదూ. కాతే కాస్త ఏకాగ్రతగా వింటేనే మన మనస్సుకి అవగతం అవుతాయి. శ్రీమాత్రే నమః. ఏషా తవాక్షి సుషమా విషమాయుధస్య నారాచ వర్షలహరీ నగరాజకన్యే శంకే కరోతి స తథా హృది ధైర్యముద్రాం శ్రీకామకోటియదసౌ శిశిరాం సుమౌళే. అమ్మా కామాక్షి, పర్వతరాజకుమారి, కామకోటి, నీ కటాక్ష కాంతి మన్మథుడి బాణవర్షం తల్లి. ఎందుకంటే అది చంద్రరేఖని సిగలో ధరించిన పరమేశ్వరుని మనస్సులోని ధైర్యాన్ని 100 ముక్కలు చేస్తోందని నేను శంకిస్తున్నానమ్మా. అది కటాక్ష కాంతి మన్మథుని యొక్క బాణవర్షం అని చెప్పి ఎందుకని అట్లా అంటున్నారంటేట, చంద్రరేఖని సిగలో ధరించినటువంటి పరమేశ్వరుని మనస్సులో ధైర్యాన్ని 100 ముక్కలు చేస్తోంది అని నేను శంకిస్తున్నాను అమ్మా అని. ఎందుకంటే మరి పరమేశ్వరుడు మన్మథ విరోధి కదా. ఆయన మనస్సులో ధైర్యం 100 ముక్కలు అవుతోంది అంటే మరి అక్కడ మన్మథుడు బాణవర్షం కురిపించేస్తాడు కదా. అట్లా బాణేన పుష్పధనుషః పరికల్ప్యమానా త్రాణేన భక్తమనసాం కరుణాకరేణ కోణేన కోమలదృశేస్తవ కామకోటి సోణేన శోషయ శివే మమ శోకసింధుం. కామకోటి పీఠాధిదేవివైన ఓ తల్లి కామాక్షి, నీ అందమైన చూపు మన్మథుని బాణం లాంటిది అమ్మా. దయానిధి అయిన ఆ చూపు భక్తులకి తగిన రక్షణ కల్పిస్తోంది. అలా ఎర్రహ ప్రకాశిస్తున్న నీ చూపుతో నా శోకం అనే సముద్రాన్ని ఇంకింపచేయవమ్మా.
అని. దయానిధి అయినటువంటి ఆ యొక్క చూపు ఎలాంటిదిట? మన్మథుని బాణం లాంటిదిట. అయితే అలా ఎర్రహా ప్రకాశిస్తున్నటువంటి ఆ చూపు భక్తులకి తగిన రక్షణ కల్పించేటువంటి ఆ చూపుతో నా శోకం అనే సముద్రాన్ని ఇంకింపచేయవమ్మా అంటే ఇహ ఎటువంటి శోకము ఉండదు. మన శోకాన్ని ముందరే వాళ్ళే సముద్రంతో పోల్చారు. ఆ! శోకం అనే సముద్రాన్ని ఇంకింపచేయవమ్మా అని చెప్పి. అది ఎంతటి భయంకరమైనటువంటి మనకి ఆర్తి, బాధ, క్లేశం, దుఃఖం, కష్టం వగైరా పర్యాయ పదాలు ఏవైతే ఉంటాయో, ఆ పర్యాయ పదాల సముద్రాన్ని అంతటినీ కూడా నీ చూపుతో ఎర్రహా ప్రకాశిస్తున్న నీ చూపుతో ఇంకింపచేయవమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. मारद्रुहामकुटसीमनिलाल्यमाने मन्दाकिनी पयसि ते कुटिलं चरिष्णुः कामाक्षि कोपरभसाद्वलमानमीना सन्देहमङ्कुरयति क्षणमक्षिपातः దేవి కామాక్షి, మన్మథుడికి ద్రోహి అయిన పరమేశ్వరుని జటాజూటంలో కొలువున్న గంగాజలంలా కోపంగా ఉన్న నీ చూపు కొంచెం సేపు వంకరగా తిరుగుతున్న చేప అనే సందేహం నాకు కలిగిస్తోంది అమ్మా అని. శ్రీమాత్రే నమః. కామాక్షి సంవలిత కుండలమౌక్తికాంసు चिञ्चेत्स्मितश्रवणचामरचातुरीकः स्तम्भे निरन्तरमपाङ्गमये भवत्या बद्धश्च कास्ति मकरध्वजमत्तः अस्ति. అమ్మా కామాక్షి, నీ చల్లని చూపులు ముత్యాల కుండలలాగా ప్రకాశిస్తున్నాయి. నీ చిరునవ్వు తెల్లని కాంతిని వెదజల్లుతోంది. అలాంటి నీ చూపు అనే స్తంభానికి చామరాల లాంటి పెద్ద చెవులున్న మన్మథుడు అనే మదగజం బంధించబడి ప్రకాశిస్తోంది అమ్మా. శ్రీమాత్రే నమః. यावत्कटाक्षरजनी समयागमस्ते कामाक्षि तावदचिरान्नमतां नराणाम् आविर्भवत्यमृतदीधितिबिम्बमम्बा संविस्मयं हृदय పూర్వగిరీంద్రశృంగే. కామాక్షీదేవి, ఎప్పుడైతే నీ కటాక్షం అనే పౌర్ణమి రాత్రి వస్తుందో అప్పుడే నీకు నమస్కరించే భక్తుల హృదయాలనే తూర్పు కొండ కొమ్మన జ్ఞానస్వరూపమైన చంద్రబింబం ఆవిర్భవిస్తుంది అమ్మా. శ్రీమాత్రే నమః. కామాక్షి కల్పవిటపీవ భవత్కటాక్షో దిత్యుస్సమస్తవిభవం నమతాం నరాణాం అంగస్య నీలనళినస్య చ కాంతి సంపత్ సర్వస్వమేవ హరతీతి పరం విచిత్రం. అది. అమ్మా కామాక్షి, నీ చూపు కోరిన వరాలిచ్చే కల్పవృక్షం. అది నీకు నమస్కరించే భక్తులకి సకల సంపదలని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అయితే నీ చూపు తుమ్మెదల నల్ల కలువల కాంతి అనే సంపదని తప్పకుండా హరిస్తుంది అని చెప్తున్నారు. ఇది ఎంతో విచిత్రంగా ఉందమ్మా. అది. అంటే నీ చూపు కోరిన వరాలిచ్చే కల్పవృక్షం.
నమస్కరించే భక్తులకి సకల సంపదలని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అయితే మరి నీ చూపు తుమ్మెదల నల్ల కలువల కాంతి అనే సంపదని తప్పకుండా హరిస్తుంది. తుమ్మెదలకేమిటి సంపద? నల్లగా ఉండటమే వాటి సంపద. నలుపు ఇదిగా ఉంటాయి కదా! అట్లా. తుమ్మెదల నల్ల కలువల కాంతి అనే సంపదని తప్పకుండా హరిస్తుంది అని చెప్తున్నారు. ఇది ఎంతో విచిత్రంగా ఉందమ్మా అని చెప్పి. అక్కడ చూపేమిటి, ఒక చూపేం చెప్పారు? మనం చెప్పుకున్నాం. ద్విస్వభావ ఇదిగా కూడా మనకి చాలా శ్లోకాలలో అట్లా. అనురక్తి, విరక్తి అన్నట్లుగా. దానిలోనే ఇది అదే అంశం 2 విధాలైనటువంటి గుణాలని కలిగి ఉండటం గురించి కూడా మనం చాలా శ్లోకాలు చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ నీ చూపు ఏం చేస్తోంది? భక్తులకి సకల సంపదలని ఒక పక్కన ప్రసాదిస్తోంది. కానీ అదే చూపు ఇంకోవైపు ఏం చేస్తోంది? తుమ్మెదల యొక్క కాంతిని అంటే ఆ నల్ల కలువల కాంతి లాంటి కాంతి కలిగిన తుమ్మెదల కాంతిని హరిస్తోందేమిటి? ఇటు ప్రసాదిస్తోంది, అటు హరిస్తోందేమిటమ్మా? ఇది నాకు చాలా విచిత్రంగా ఉందమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. అజ్ఞాతభక్తిరసమప్రసరద్వివేకम् అత్యంతగర్వమనధీతసమస్తశాస్త్రం అప్రాప్తసత్యమసమీపగతం చ ముక్తేః కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాతః. కామాక్షీదేవి, నీ చల్లని చూపు భక్తిలో ఉన్న రక్తిని తెలుసుకోలేని వారికి, వివేకం కోల్పోయిన వారికి, ఎంతో గర్వంతో విర్రవీగే వారికి, సకల శాస్త్రాలు నేర్చుకోని వారికి, సత్యం పలకని వారికి కూడా మోక్షాన్ని అందించదు అని. ఆ భక్తిలో ఉన్నటువంటి రక్తి తెలుసుకోలేని వాళ్ళకి మోక్షాన్ని అందించదు అని. అత్యంత శీతలమనర్గళ కర్మపాక కాకోలహారి సులభం సుమనోభిరేతత్ పీయూషమేవ తవ వీక్షణమంబ కిం తు కామాక్షి నీలమిదమిత్యయం ఏవ భేదః. లేదనంటే యమేవా అన్నట్టు అవుతోంది కదా! అందుకని ఇట్లా విడతీసి చెప్పానమ్మా. కామాక్షి నీలమిదమిత్యయం ఏవ భేదః. అమ్మా కామాక్షి, ఎంతో చల్లగా ఉండే నీ చూపు అంతులేని కర్మ పరిపాకం అనే విషాన్ని హరిస్తోంది అమ్మా. దేవతలకు సులభంగా లభించే ఆ చూపు అమృతంలా అనగా తెల్లహా ఉంటుంది. అయితే మానవులకి లభించే నీ చూపు మాత్రం నల్లహా ప్రకాశిస్తుంది. ఇదే నీ చూపులోని భేదం అది. ఆ! అమ్మవారి కంటి చూపు దేవతలపై తెల్లహా, మానవులపై నల్లహా ప్రసరిస్తోందని కవిగారి యొక్క భావనట. పాతేన లోచన రుచేస్తవ కామకోటి పోతేన పాతక పయోధి భయాతురాణం పూతేన తేన నవ కాంచన కుండలాంసు వీతేన శీతలయ భూధర కన్యకే మాం. పర్వతరాజపుత్రికవైన ఓ కామాక్షి, పాప సముద్రం ముంచేస్తుంది అని భయంతో పీడించబడే వారికి నీ చూపు ఓడలా రక్షణ కల్పిస్తుంది అమ్మా. అది నీ చెవులకి ధరించిన కొత్త కుండలాల కాంతితో పవిత్రంగా మారింది. అలాంటి పవిత్రమైన నీ కంటి కాంతి ప్రసారంతో నన్ను చల్లబరుచు తల్లి అని. పాప సముద్రం ముంచేస్తుంది అని భయంతో
బాధపడే వాళ్ళకి ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఓడలాగా రక్షణ కల్పిస్తుందిట. వెంటనే రక్షిస్తుందన్నమాట. అది నీ చెవులకి ధరించిన కొత్త కుండలాల కాంతితో పవిత్రంగా మారింది. ఆ చూపు ఇందాక కుండలాల కాంతితో అమ్మవారి యొక్క కుండలాల కాంతితో కనులు సోదర సఖ్యంలాగా ఆ యొక్క కర్ణకుండలాలును అమ్మవారి యొక్క కటాక్ష చూపు వర్తిస్తోంది అని చెప్పుకున్నాం గదా! అట్లా నీ చెవులకి ధరించిన కొత్త కుండలాల కాంతితో పవిత్రంగా మారిందెమ్మా నీ చూపు. అలాంటి పవిత్రమైన నీ కంటి కాంతి ప్రసారంతో నన్ను చల్లబరుచు తల్లీ. మా అందరినీ కూడా చల్లబరిచి మాకు మనశ్శాంతిని, ప్రశాంతతని ప్రసాదించి ఈ యొక్క లౌకికం అనే సముద్రాన్ని దాటడానికి నీ చూపు అనేటువంటి ఓడతో మాకు సహకరించమ్మా అని ప్రార్థన చేసుకుందాం. ఏమ్మా, ఈ ప్రకారంగా మనం మూక పంచశతిలోని కటాక్ష శతకం పూర్తి చేసుకున్నామమ్మా. తదుపరి చిట్ట చివరి శతకం అయినటువంటి మూక పంచశతిలో 5 శతకాలు కదా. ఇంకా చిట్ట చివరి శతకం అయినటువంటి మందస్మిత శతకం గురించి తెలుసుకోవడానికి రేపటి నుంచి ప్రయత్నం చేద్దాం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.